శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇవాల్టి రోజు మొదటి దేవి నవరాత్రుల్లో మొదటి రోజు మొదటి అలంకారము బాలా త్రిపుర సుందరి అలంకారం. ఈ బాలాదేవి అనే ఆవిడ లలితా పరమేశ్వరి యొక్క మహాశక్తులలోంచి పుట్టిన మనోశక్తి నుంచి ఆవిర్భవించిన తల్లి బాలా త్రిపుర సుందరి బాలాదేవి. 8 ఏళ్ళు వయసు గల అమ్మవారు. అమ్మవారికి పుత్రికా సమానురాలు కూడా. విశేషంగా భండాసురుడి యొక్క వధ గురించి లలితా సహస్రనామంలో వృత్తాంతం వస్తుంది. భండాసురవధోద్యుక్త అని చెప్పేసి వస్తుంది. అలాగే ఇంకొక చోట భండపుత్రవధోద్యుక్త, ఒక 30 మంది కుమారులతో 200 అక్షోహిణీల సేనతో అమ్మవారిపై యుద్ధానికి బయలుదేరి వస్తున్నప్పుడు బాలా అమ్మవారు లలితా పరమేశ్వరుని కోరి నేను వెళ్ళి యుద్ధం చేస్తానని అమ్మవారిని అడిగి ఆవిడ వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళందరినీ సంహరించి తిరిగి వస్తుంది. అంతటి శక్తివంతమైన అమ్మవారు. ఈ అమ్మవారి యొక్క శక్తి ముల్లోకాలలో వేరే ఎవరికీ లేదు అని. ఎందుకంటే అమ్మవారి యొక్క స్వయం శక్తే కూతురిగా ఆవిర్భవించింది కాబట్టి. ఈ అమ్మవారి యొక్క మంత్రము 3 అక్షరాలతో ఉంటుంది. మొదటి అక్షరము వాగ్భవ బీజము, రెండవ అక్షరము కామ్య బీజము, మూడవ అక్షరము శక్తి బీజము అనే 3 అక్షరాలతో ఉంటుంది. ఉపదేశం లేకుండా ఆ జపం చేయకూడదు కాబట్టి ఇప్పుడు ఆ మంత్రాన్ని ఇక్కడ చెప్పట్లేదు. కానీ ఆ మంత్రం యొక్క స్తవము మంత్రసిద్ధి స్తవము, శ్రీ బాలా మంత్రసిద్ధి స్తవము అని ఉంది. దీంట్లో 9 శ్లోకాలు ఉంటాయి. ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క రూపమైన శక్తిగా బాలా అమ్మవారే ఉంది. ఆ అమ్మని ప్రార్థిస్తే మీకు ఆ శక్తి ద్వారా రావాల్సిన అన్ని రకములైన ఫలితములు వస్తాయి అంటూ మొదటి శ్లోకంలో బ్రహ్మరూపధరే దేవి బ్రహ్మాత్మ బ్రహ్మపాలిక విద్యా మంత్రాదికం సర్వం సిద్ధిం దేహి పరమేశ్వరి అని అంటారు. సురేశ్వరి అని కూడా కొన్ని చోట్ల ఉంది. అంటే సృష్టికర్త అయిన బ్రహ్మ, ఆ బ్రహ్మకు శక్తి అయిన బ్రహ్మాని, ఆవిడనే సరస్వతి అని కూడా అనొచ్చు. అటువంటి సరస్వతి శక్తి యొక్క రూపమైన, అంటే అమ్మవారి యొక్క మనోరూపం నుంచి వచ్చింది కాబట్టి బాలా అమ్మవారు అందరి దేవతల యొక్క శక్తి మనస్సులో ఉంటుంది. ఆ మనోశక్తి రూపం ఈ బాలా అమ్మవారే. అటువంటి బ్రహ్మాణి రూపమైన సరస్వతీదేవి రూపమైన బాల విద్యా మంత్రాదిక మంత్రాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలతో పాటు విద్య అని ప్రపంచంలో దేన్నైతే పిలువబడుతుందో అటువంటి ఏ విద్య అయినా సరే నాకు సిద్ధి పొందేటట్టు నన్ను అనుగ్రహించు తల్లి అని ప్రార్థిస్తున్నారు. దీని తర్వాతి శ్లోకంలో మాహేశ్వరి మహామాయ ఆనంద మోహ హారిణి మంత్రసిద్ధి బలందేహి మహామంత్ర అర్ణవేశ్వరి అని అంటారు. మహామంత్రార్ణవేశ్వరి అని దాని మూలం. మహేశ్వరి అంటే ఈశ్వరుడి యొక్క శక్తి, పార్వతీదేవి. మహేశ్వరి అంటే మహామాయని తొలగించే శక్తి గల అమ్మవారు పార్వతీదేవి. అదే చండీ సప్తశతీ పాఠంలో కూడా మహామాయా ప్రయచ్చతి అని కొన్ని శ్లోకాల్లో వస్తుంది. అటువంటి మహామాయని తొలగించి మంత్రసిద్ధాన్ని అనుగ్రహించు అని అడుగుతున్నారు. మంత్రసిద్ధికి మహామాయకి సంబంధం ఏంటంటే ఆనంద మోహహారిణి. ఆనందము అని మనం దేన్నైతే భావిస్తామో అది మోహం వల్ల వచ్చినది. ప్రపంచంలో చాలా రకాల మోహాలు, కామనాల వల్ల వచ్చేవి ఆనందాలని అనుకుని భావించి అంతకు మించిన ఆనందం ఇంకొకటి లేదు అనే ఒక అవిద్యతో ఉంటాం. అటువంటి అవిద్యని మహామాయని తొలగించి ఈ మోహాంధకారం నుంచి నన్ను బయటపడవేసి బ్రహ్మానందమైన స్థితిని నాకు ప్రసాదించు అని కోరుతూ 2వ శ్లోకంగా ఇది ప్రార్థనైంది. 3వది గుహ్యేశ్వరి గుణాతీత గుహ్య తత్వార్థదాయిని గుణత్రయాత్మికాదేవి మంత్రసిద్ధిం దదస్వమాం. గుహ్యేశ్వరి అంటే అతి గుప్తమైనది, కనిపించనది, అలాగే చాలా లోతైనది అని కూడా అర్థం వస్తుంది. అలాగే గుణాల యందు గుణాలకి అతీతమైనది, త్రిగుణాతీత అని అమ్మవారికి ఒక పేరుంది. అటువంటి గుణాతీతమైన స్వరూపిణి యొక్క అమ్మవారిని నేను నమస్కరిస్తున్నాను. గుణత్రయాత్మికాదేవి, 3 రకములైన గుణములు ఏవైతే ఉన్నాయో సత్వ రజస్తమో గుణాలు, వాటిల్ యందు నాకు సిద్ధి పొంది ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే బుద్ధిని నాకు అనుగ్రహించు తల్లి అని ప్రార్థిస్తున్నారు.
4వ శ్లోకంగా నారాయణీచ నాకేశి నృముండ మలినీపర నానా నాన కులేశి మంత్రసిద్ధిం ప్రదేహిమే అని, అంటే జీవనకి ఉపాధికారకురాలైన నారాయణి అమ్మవారు. మనం జీవిస్తూ ఉన్నాము అంటే దానికి డబ్బు అవసరము, భోజనం అవసరము, సహాయం అవసరము, అధికారం అవసరము. ఇలాంటి అన్ని రకములైన స్థితికి కావలసిన శక్తిని ప్రసాదించే నారాయణి అమ్మవారు నారాయణుడి యొక్క శక్తి రూపం. ఆ నారాయణి అమ్మవారు కూడా నువ్వే. అలాగే రాక్షస సంహారానికై మొదలుపెట్టిన కాళీ అమ్మవారివి నువ్వే. ఉండమాలిని అంటే ఎముకల గూడుతో అలంకరించుకుని ముండాలని అంటే తల యొక్క పుర్రెలని కలిపి ఒక మాలగా ధరించి ఈ స్థితిని కాపాడుతూ దుష్ట సంహారం చేస్తూ ఉండే అమ్మవారిని ప్రార్థిస్తూ, ఈ సృష్టిలో నాకు కావలసిన స్థితిగతమైన ధనము, ఆయుష్షు, అలంకారణకి వస్తువులు, అధికారము ఇవన్నీ వచ్చినప్పుడు నాకు వచ్చే గర్వం ఏదైతే ఉందో అది రాక్షసత్వం. దాన్ని సంహరించి నన్ను కాపాడి మంత్రసిద్ధిలాగానే నన్ను సిద్ధి పొందించు అని ప్రార్థిస్తున్నాడు. దాని తర్వాత 5వ శ్లోకంలో ఘృష్టిచక్ర మహారౌద్రి ఘనోపమ వివర్ణక ఘోర ఘోర తరాఘోర మంత్రసిద్ధి ప్రదాభవ అనగా ఘృష్టిచక్ర ఒక రకమైన కష్టము కాదు, అన్ని రకములైన కష్టములని కలిపి విధ్వంసకరమైన కష్టములు ఏవైతే ఉన్నాయో అటువంటి కష్టాలన్నిటినీ మహారౌద్రి రుద్ర రూపములో రుద్రతాండవంతో నాశనం చేయగల శక్తి ఉన్న ఘనోపమ వివర్ణక ప్రతి అప్రతిహతమైన శక్తితో కాపాడగల, కర్మలను నాశనము చేయగల ఘోర అతిఘోర తరఘోర అనే రకముల మామూలు ఘోరాలు కాదు, కొన్ని రకమైన కర్మలు జన్మాంతరాల వరకు పట్టి పీడిస్తూ ఉంటాయి. అవి పోగొట్టడం అంత సామాన్య విషయం కాదు. అటువంటి దాన్ని కూడా పోగొట్టి నన్ను నా జీవనాన్ని సిద్ధి పొందింపచేయగల మహాశక్తి బాలా త్రిపుర సుందరి కాపాడు తల్లి అని ప్రార్థిస్తున్నారు. శక్రాణి సర్వదైత్యఘ్ని సహస్రలోచనీ శుభ సర్వారిష్ట వినిర్ముక్త సాదేవి మంత్రసిద్ధిద. 6వ శ్లోకంగా చెప్తూ, శక్రాణి అంటే శక్తివంతమైన తెల్లటి రంగులో ఉన్న అరిష్టాన్ని నాశనం చేయగల, కష్టాన్ని నాశనం చేయగల 1000 కన్నులతో సహస్రలోచనీ శుభ 1000 శుభమైన దృష్టితో 1000 కన్నులతో శుభకరమైన దృష్టితో నన్ను కాపాడు తల్లి అని ప్రార్థిస్తున్నారు. అలాగే 7వ శ్లోకంలో చాముండా రూపదేవేశి చలజ్జిహ్వ భయానక చతుష్పీఠేశ్వరీ దేహి మంత్రసిద్ధిం సదా మమాం. చాముండా చండరూపేచ, ఇది చాముండ రూపదేవేశి అంటే చండీ పరదేవత యొక్క రూపమయ్యి, అంటే అమ్మవారి యొక్క కాళీ, భద్రకాళి, చాముండ అని అంటారు. ఈ 3 అవతారాలలో 3 దేవతలు నాలికని బయటికి పెట్టి చండీ సప్తశతిలోనే రక్తబీజ వధ సమయంలో అమ్మవారి యొక్క శక్తి యుద్ధాన్ని ఎంత ప్రయత్నం చేసినా రక్తబీజుడి యొక్క శరీరం నుంచి రక్తపు బిందువు నేల మీద పడిన వెంటనే ఇంకొక రక్తబీజుడు ఉత్పన్నమవుతూ ఉన్నాడనే చెప్పడంతో కాళికాదేవి రూపంలో సరస్వతి అమ్మవారి యొక్క రూపం వచ్చి తన జిహ్వతో మైదానాన్నే తయారు చేసి ఆ మైదానం మీద యుద్ధం జరిగేటట్టుగా చూసుకుంది. ఆ యుద్ధంలో జరిగిన రక్తబీజుడి యొక్క ఒక్కొక్క చుక్క అమ్మవారి యొక్క నాలుక మీద పడడము, అమ్మవారు దాన్ని స్వాహా చేసేయడము జరగడం వల్ల దాని తర్వాత ఇంకా అది రాలేదు. రక్తబీజుడు విపరీతమైన భయాందోళనకు లోనయ్యి సంహరింపబడ్డాడు. అటువంటి అమ్మవారికి చతుష్పీఠేశ్వరీ దేవి, చతుష్పీఠము అంటే జలంధర పీఠము, ఉడ్డాన పీఠము, పూర్ణగిరి పీఠము, కామరూప పీఠము అని మన సాంప్రదాయంలో ఉన్నాయి. అమ్మవారి యొక్క అష్టాశక్తి పీఠాల యందులో ఉన్న కొన్ని శక్తిపీఠాలలోంచి కొన్ని తపస్సులు చేసిన మహామునులు ఉద్భవించిన స్థలాలని చెప్తారు. చాలా విశేషమైన స్థలాలు. వాటి యొక్క శక్తిపీఠాల గురించి వివరంగా మళ్ళీ చెప్తాను, మంత్రసిద్ధి గురించి చెప్పేటప్పుడు వివరంగా. అటువంటి శక్తిపీఠాలని దాన్నే బౌద్ధమత
మంత్రోచ్చారణలో పరాపీఠ, యోగపీఠ, గుహ్యపీఠ, ఆత్మపీఠ అనే 4 పేర్లతో పిలుస్తారనమాట. అంత శక్తివంతమైన చతుష్పీఠేశ్వరి అని అంటారు. అటువంటి 4 పీఠాలకి అధిపతి అయిన ఓ బాలా త్రిపుర సుందరి నా జీవన సిద్ధినిచ్చి నన్ను మార్గదర్శకం చెందించి నన్ను విజయవంతుడిగా తీర్చిదిద్దు అని ప్రార్థిస్తున్నారనమాట. అలాగే 8వ శ్లోకంగా లక్ష్మీ లావణ్యవర్ణాచ రక్తారక్త మహాప్రియ లంబకేశీ రత్నభూష మంత్రసిద్ధిం కురుష్వమే. అష్టలక్ష్ముల యొక్క అవతార శక్తి గల మహాలక్ష్మి స్వరూపమైన బాలా త్రిపుర సుందరి లావణ్యవంతురాలివి, సుందరవంతురాలివి, విశేషమైన శక్తి కలిగిన దానివి, రక్త మహాప్రియ అంటే ఎరుపు రంగు కలిగిన అమ్మవారు, లంబకేశి పొడవైన జుట్టుతో రత్నభూషాలంకృతమైన ఏ బాలా త్రిపుర సుందరి నన్ను అనుగ్రహించి అష్టసిద్ధులు అష్టలక్ష్ములు నన్ను అనుగ్రహింపుగాక, నాకు సిద్ధి పొందుగలుగుగాక అని ప్రార్థిస్తున్నారు. 9వ శ్లోకంలో ఇప్పుడు బాలా అమ్మవారితో పేరు చేర్చి చెప్తారు. బాలా విరార్చిత విద్యా విశాల నయన విభూతిత విష్ణుమాత మంత్రసిద్ధిం ప్రయచ్చమే. బాల విరార్చిత, బాల అనే పేరుతో పూజింపబడుతున్న ఈ మంత్రసిద్ధిప్రదమైన మహాశక్తి స్వరూపమైన ఈ అమ్మవారు ఎవరైతే ఉన్నారో విష్ణుమాత, విష్ణు అంటే ఇక్కడ విష్ణుమూర్తి అనే అర్థం ఒకటే రాదు, ప్రకృతి యొక్క మాత, ఈ ప్రకృతి అన్నిటికీ పూర్వమైనది, ప్రకృతి అన్నిటికీ ఆది అయినది అని అర్థం వస్తుందన్నమాట. అటువంటి విశ్వమాతని నమస్కరిస్తున్నాను. నా మంత్రసిద్ధి జరిగి ఇక్కడ అన్ని చోట్ల మంత్రము అంటే ఆ యొక్క విద్య యొక్క సిద్ధి, ధనము యొక్క సిద్ధి, అన్నము యొక్క సిద్ధి, యోగము యొక్క సిద్ధి అని దాన్నే మంత్రసిద్ధి అని అంటారు. అటువంటి మంత్రసిద్ధిని కలిగించి నన్ను రక్షించి నా యందు దయతో జీవితాంతము నాకు మంచి జరిగేటట్టుగా నన్ను కాపాడు తల్లి అని అన్ని రకములైన శక్తులతో పాటు అడుగుతున్నారు. అటువంటి అమ్మవారికి 10వ శ్లోకంగా ఫలశ్రుతిగా చెప్పింది ఏంటంటే మహాసిద్ధిస్తవం పుణ్యం. ఈ మహాసిద్ధి ఏదైతే ఉందో మంత్రసిద్ధిస్తవం అని దేన్నైతే అంటారో అది మహామోక్ష ఫలప్రదం, మోక్షాన్ని కూడా ఇవ్వగల శక్తి కలిగిన స్తోత్రం ఇది. ఈ స్తోత్రం కనుక పారాయణం చేస్తే సాంసారిక ఇహంలో ఉండే మహామాయ ఏదైతే ఉందో అది తొలగి సన్మార్గాన్ని, సద్బుద్ధిని, వివేకాన్ని, విద్వత్తుని ప్రాప్తింప పొంది భవిష్యత్తులో మోక్ష మార్గము సులభమవుతుంది అని చెప్తూ మంత్రసిద్ధి స్తోత్రాన్ని సంపూర్ణం చేస్తున్నారు. ఈ మంత్రసిద్ధి స్తోత్రమే బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క శ్రీ మహాకాల సంహిత అనే గ్రంథంలో విశేషంగా చెప్పి ఉంది. శ్రీ బాలా త్రిపుర సుందర్యై నమః. బాలా త్రిపుర సుందరి గురించి వాళ్ళు చెప్పుకున్నాము. రేపటి రోజు గాయత్రీదేవికి సంబంధించిన స్తోత్రము వివరము గురించి తెలుసుకుందాం. శివాయ గురవే నమః.